సంప్రదాయంలో నవరాత్రులు అని ఒక మాట మాట్లాడుతుంటాం. గణపతి నవరాత్రులు, శారదా నవరాత్రులు, వసంత నవరాత్రులు ఈ మాట వాడతాం. ఇందులో ఎప్పుడు మాట్లాడినా నవరాత్రులే. ఏకాదశరాత్రులు కానీ, దశరాత్రులు కానీ, అథవా ఏదో అంతకన్నా తక్కువ చేసి 8 రాత్రులు చేయడం, 7 రాత్రులు చేయడం అలా ఉండదు. ఎప్పుడు చేసినా నవరాత్రులే. లేదా నవాహ్నికము అని 9 పగళ్ళు చేశాము అని కూడా అనం, 9 రాత్రులు చేశామని అంటాం. అది శారదా నవరాత్రులు కానివ్వండి, వేరొకటి కానివ్వండి, 9. నిజానికి రాత్రి మనం చేసే కార్యక్రమం ఏమైనా ఉంటుందా? రాత్రి ఏం చెయ్యం. శారదా నవరాత్రులు చేసినా, గణపతి నవరాత్రులు చేసినా ప్రతిరోజు రాత్రి వేళ ఎలా నిద్రపోతామో అలాగే నిద్రపోతాం. మరి ఉత్సవాలకి సంబంధించినంత వరకు శారదా నవరాత్రులు అని పిలవవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఏదో విఘ్నేశ్వరుడి పేరు మీద జరిగాయి కాబట్టి గణపతి నవరాత్రులు. వసంత నవరాత్రులు మళ్ళీ తాత్వికంగా దానికి చాలా సమన్వయం ఉంది. శారదా నవరాత్రుల దగ్గరికి వచ్చేటప్పటికీ అమ్మవారి పేరు మీద పిలవబడినటువంటి రాత్రులు. అసలు రాత్రి అన్న శబ్దాన్ని వాడడంలోనే ఒక ప్రత్యేకత ఉంది. రాత్రి అన్న శబ్దానికి అర్థం చీకటి. చీకటి అంటే ఉన్న వస్తువు ఉన్నట్లు తెలియనటువంటి అవస్థ, అటువంటి పరిస్థితి. అప్పుడు దొంగను చూసి దొంగ అనుకుంటాం, లేదా అడ్డంగా ఏదో ఒక తాడు పడుంటే చీకట్లో పాము అనుకుంటాం. అన్ని భయాలకి కారణం ఏది అంటే చీకటే. ఎందుకంటే చీకటి యందు అసలు ఉన్న వస్తువు ఏది అన్నది తెలియదు. ఎప్పుడు ఉన్న వస్తువు ఉన్నట్లు తెలియదో అప్పుడు అన్ని భయాలు అందులోంచే బయలుదేరుతాయి. నవరాత్రులు అని పిలవడానికి కారణం ఏమిటంటే మన జన్మ పరంపర యందు ఈ అజ్ఞానావస్థ, అంటే అసలు ఉన్నటువంటి ఆత్మ ఏది ఉన్నదో ఆ ఆత్మ ఎరుకలోకి రాకుండా మాయ చేత త్రిగుణముల యందు తిరిగేటటువంటి స్థితి యందు మాత్రమే నిలబడి ఉండగలిగిన పరిస్థితి మాయకి వశపడి ఉండడం. అలా మాయకి వశపడి ఉన్నటువంటి స్థితి రాత్రి, చీకటి. అందుకే నేను అన్నప్పుడు ఈ శరీరమే నేను అన్న భావన ఎంతకాలం ఉంటుందో అంతకాలము భయము ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఇది నేను అన్నానో వెంటనే నువ్వు ఒకటి ఉంటుంది, నేను పక్కన నువ్వు ఉంటుంది. నేను పక్కన అనేక నాదులు ఉంటాయి. నా ఇల్లు, నా చొక్క, నా పంచ, నా ఉత్తరీయం, నీ పంచ, నీ ఉత్తరీయం. కాబట్టి ఇప్పుడు నాది వాడిదిగా మారుతుందేమో అన్న భయం ఒకటి ప్రారంభం అవుతుంది. కాబట్టి సమస్త భయాలకి కారణం ఎక్కడ ఉన్నది అంటే శరీరముతోటి తాదాత్మ్యతతోటి మాత్రమే ఉంటుంది. అసత్యమైనటువంటి వస్తువు శరీరము, సత్యమైనటువంటిది ఎప్పుడూ ఉండేది, మార్పు లేనిది, వికారము లేనిది, పొమ్మన్నా పోయేది కానిది, సర్వత్ర నిండి నిబిడీకృతమైనది, కదలిక లేనిది, పెరగవలసిన అవసరం లేనిది, తరగనిది, నశించనిది ఆత్మ. ఆత్మ తానై ఉంటే తాను శరీరం అనేటటువంటి భ్రాంతి యందు జీవుడు ఉంటాడు. ఈ భ్రాంతి యందు ఉన్నటువంటి స్థితికి చీకటి అని పేరు. ఈ చీకటి పోవాలి అంటే, ఈ అజ్ఞానం పోవాలి అంటే నవరాత్రులు చెయ్యాలి అని. నవరాత్రులు చేస్తే ఏమొస్తుంది అంటే నిజానికి రాత్రి వేళ ఏదో పూజ చేస్తారు అని కాదు, పగటిపూటే పూజ. కానీ 9 అంకె చేత సూచిస్తారు. ఆ రాత్రి అంటే మీతో నేను మనవి చేశాను, అజ్ఞానమును పోగొట్టుకునేటటువంటి ప్రయత్నం, పోగొట్టుకునేటటువంటి అనుష్ఠానం. అప్పుడు జ్ఞానము కలుగుతుంది. జ్ఞానము కలిగితే నవరాత్రుల యొక్క ఫలితం ఏమిటి? 9 వరకు అంకె, 9 దాటితే సంఖ్య. ఎందుకంటే 2 వచ్చేస్తాయి. 9 దాటారనుకోండి 10, ఒకటి పక్కన 0. ఇప్పుడు ఆ ఒక్కటి ఏమిటి అన్నది ఎరుకలోకి వచ్చింది. ఆ ఒక్కటి తప్ప ఇంకొకటి లేదు. అదే శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన. శంకర భగవత్పాదుల ప్రతిపాదన ఏమి? వేదము యొక్క ప్రతిపాదన. దాన్నే శంకర భగవత్పాదులు చెప్పారు. అద్వైతం. ద్వైతం అంటే 2, అద్వైతం అంటే 2 కానిది. 2 కానిది ఒక్కటే. కాబట్టి ఇప్పుడు ఆ ఒక్కటి ఏది అన్నది ఎరుకలోకి వస్తే నేను నువ్వు ఉండవు, ఒక్కటే ఉంటుంది.
అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి ఆత్మ ఒక్కటే అనుభవంలోకి రావాలి. ఏదో నేను చెప్పినట్టు ఇలా ఉపన్యాసం చెప్పడమో లేకపోతే నేను చెప్పినట్లు పుస్తకంలో చదువుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. అది అనుభవంలోకి వస్తే ఆనాడు రెండవ వస్తువు ఉన్నది అనేటటువంటి స్థితి ఉండదు. ఉండనప్పుడు తను పూర్ణుడవుతాడు. అంతా ఉన్నది ఒక్కటే అయినప్పుడు ఆ ఒకటి తానే నేనెప్పుడు ఇంకా తాను కొత్తగా పొందవలసింది ఏముంది? అన్నీ తానే, అంతా తానే. ఆ పూర్ణత్వం ఏర్పడితే ఆ పూర్ణత్వమునకే సున్నా అని పేరు. ఒకటిని ఎవడు తెలుసుకున్నాడో ఆ ఒక్క వస్తువు, ఆ ఆత్మ ఎవరికి అనుభవంలోకి వచ్చిందో వాడు పూర్ణుడైనాడు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఆ పూర్ణుడై తాను సంతోషంగా హాయిగా ఉండగలిగినటువంటి స్థితికి చేరడము జ్ఞానము చేత మాత్రమే సాధ్యము. ఇది శారదా నవరాత్రులలోనే తప్పకుండా చేసి తీరాలి అని శాస్త్రవాక్కు. ఎందుకంటే మనకి సనాతన ధర్మమునందు ఉపాసన అంతటినీ కూడా ఋషులు నిర్ణయం చేశారు. ఇలా ఇలా నువ్వు ఉపాసన చెయ్యవలసి ఉంటుంది అని. అందులో కాలమునందు మీరు ప్రాతిపదిక చూడండి. మొట్టమొదటి ప్రాతిపదిక ఏది అంటే ఒక రోజు. ఆ రోజులో సగం రాత్రి, సగం పగలు. ఇటువంటి రోజు ఒక రోజు కాకుండా 7 రోజులు తీసుకున్నారనుకోండి, ఒక వారం. 15 రోజులు ఒక పక్షం, 2 పక్షాలైతే ఒక మాసం. మాసం దగ్గరికి వెళ్ళేటప్పటికి శుక్లపక్షం కృష్ణపక్షం చంద్రుని యొక్క కళలు పెరగడం, చంద్రుని యొక్క కళలు తరగడం మీద ఆధారపడుతుంది. ఇటువంటి మాసములు 12 అనుకోండి, 6 ఋతువులు. 6 ఋతువులుగా మారి 12 నెలలుగా ఉన్నటువంటి కాలం ఉపాసనకి 2 కింద మారుతుంది, దక్షిణాయనం ఉత్తరాయణం అని. మనకి ఉత్తరాయణం దక్షిణాయనం అనేటప్పటికీ జ్ఞాపకానికి వచ్చే విషయం ఏమిటంటే ఉత్తరాయణంలో చచ్చిపోతే మంచిది, దక్షిణాయనంలో చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాడు. అసలు యథార్థమునకు మీరు నన్ను నమ్మండి, దక్షిణాయనంలో మరణించడం ఉత్తరాయణంలో మరణించడం అనేటటువంటి మాటకు అర్థం కాలంలో కాదు. దక్షిణాయనము అని పంచాంగంలో చెప్పబడినటువంటి ఆషాఢమాసం నుంచి మార్గశీర్ష మాస పర్యంతము ఉన్న కాలము మరణమునకు నరకహేతువైన కాలము అని కాదు దాని ఉద్దేశ్యం. ఉత్తరాయణము అంటే మార్గశీర్ష మాసం నుంచి ఆషాఢమాసము వరకు ఉన్నటువంటి కాలములో మరణించడము అని కాదు. ఉత్తరాయణమునందు మరణించుట అన్న మాటకు అర్థం ఏంటంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత కొన్ని లోకములను దాటి వెడతాడు. ఆ దాటి వెళ్ళేటప్పుడు ఉత్తరాభిముఖుడై అగ్నిలోకాన్ని దాటి అలా అభిమాన దేవతల యొక్క లోకాల్ని దాటుతూ వెడుతున్నటువంటి వ్యక్తి ఉత్తరాభిమాన దేవత అనబడేటటువంటి దేవతాలోకం నుంచి వెళ్ళిన వాడు ఎవరు ఉంటాడో వాడు బ్రహ్మమునకు చేరుతాడు. అంటే వాడు ఊర్ధ్వముఖ చలనం చేసి వెళ్ళిపోతాడు. వాడు ఉత్తరాయణమునందు వెళ్ళాడు కాబట్టి ఉన్నత గతులను పొందాడు అని అర్థం. దక్షిణాయన మార్గంలో పోయినవాడు అన్న మాటకు అర్థం ఏంటంటే దక్షిణాభిముఖంగా పితృలోకం వైపుకి ప్రయాణం చేస్తాడు. దక్షిణాభిముఖంగా పితృలోకానికి ప్రయాణం చేసిన వాడు మళ్ళీ వస్తాడు. ఆ రావడం కూడా హీనమైనటువంటి ఉపాధిలోకైనా వెళ్ళిపోతాడు, లేదా మళ్ళీ మనుష్యుడుగా రావడం కూడా చాలా కష్టం. అంత తేలికగా రావడం అనేటటువంటి మాటని నిర్ధారించడం కూడా చాలా కష్టం. కాబట్టి పితృలోకం వైపుకు వెళ్ళిపోయేటటువంటి స్థితికి దక్షిణాభిముఖంగా వెళ్ళిపోయేటటువంటి దాన్ని దక్షిణాయనము అంటారు. ఆయనము అంటే కదలిక అని అర్థం. అందుకే కాలము ఉత్తరాయణము దక్షిణాయనములుగా కదిలినది. దక్షిణాయనమంతా ఉపాసన కాలం. ఉపాసన అంటే భగవంతుని దగ్గరగా చేరడానికి ఋషులు మనకి ఎటువంటి ప్రమాణవాక్కులను ఇచ్చారో అవి మాత్రమే మనకి ఆధారము, ఇంకా ఎవరు చెప్పినది కాదు. ఒక్క వేద ప్రోక్తమై ఋషి ప్రోక్తమై ఉంటే దాన్ని మనం ప్రమాణవాక్కుగా స్వీకరిస్తాం. శారదా నవరాత్రులు తప్పకుండా మనుష్య కోటి అంతా చెయ్యవలసిందే. మనుష్యుడిగా పుట్టిన ప్రతివాడు శారదా నవరాత్రులు చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి శారదా నవరాత్రులు అంటే, శారదా నవరాత్రులు అనేటటువంటి పేరుతో ఈ నవరాత్రి కాలాన్ని నిర్ణయం చేసినటువంటి వారు కూడా ఋషులే. ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి లగాయతు దశమి వరకు ఉండేటటువంటి కాలము ఏది ఉన్నదో అది శారదా నవరాత్రులు. ఎందుకు అలా పెట్టాలి?
అప్పుడే శరన్నవరాత్రులు ఉంటాయి అని ఎందుకు నిర్ధారించాలి? తర్వాత కార్తీక మాసంలో పండు వెన్నెల ఉండదా? ఉంటుందిగా. మరి కార్తీక మాసంలో పెట్టచ్చుగా శారదా నవరాత్రులు. ఆశ్వీజ మాసంలో ఎందుకు పెట్టాలి? ఆశ్వీజ శుద్ధ పాడ్యమి లగాయితూ దశమి వరకే ఉండాలి అని నిర్ణయం చేసే ముందు ఋషికి ప్రాతిపదిక ఏమి? ఇవే శారదా నవరాత్రులని ఎలా నిర్ధారించారు? అంటే ఏదో అభూత కల్పనగా అర్థం పర్థం లేకుండా సిద్ధాంతీకరించడం ఆర్షధర్మమునందు ఉండడం. ప్రతిదానికి ఒక హేతు ఉంటుంది, కారణం ఉంటుంది. మీరు ఒక రోజునంతటినీ ఒక ప్రమాణంగా తీసుకున్నప్పుడు మనం ఒక రోజు అని పిలుస్తాంగా, ఒక రాత్రిని ఒక పగల్ని కలిపి ఒక రోజు అంటాం. సూర్యోదయాన్ని ప్రమాణంగా తీసుకుంటారు తిథిని. సూర్యోదయంతో ప్రారంభించి మరునాటి సూర్యోదయం వరకు. అందుకే ఒక తిథి యందు మాత్రమే ఉండి రెండవ తిథి యందు ఉండకుండా వెళ్ళిపోయినవాడు అతిథి. అతిథి అంటే ఒక తిథి యందు ఇంటి యందు ఉన్నవాడు అని అర్థం. ఆ తిథిలో ఇంటికి వచ్చాడు, భోజనం చేశాడు, మరునాడు తిథి మారేటప్పటికి ఆయన లేడు, విడిపోయాడు ఆయన పని మీద ఆయన. అతిథి అంటారు. ఆ తిథి ఉందే అది సూర్యోదయానికి చూస్తాం దేవతా కార్యాలకి. ఇది ఒక రోజు అంటే ఒక రాత్రి ఒక పగలు. ఇందులో ఉపాసన కాలం ఇది అని అడిగారు. ఈశ్వరుణ్ణి ఆరాధన చెయ్యడానికి, మనసు బాగా ఈశ్వరుణ్ణి పట్టుకోవడానికి అనువైన కాలం ఇది. అంటే బ్రాహ్మీ ముహూర్తము అని తెల్లవారుజాము కాలం. అంటే ఇంచుమించుగా మీరు తెల్లవారుజామున 4 గంటల నుంచి అనుకోవచ్చు. అందుకే అసలు లోకంలో మొట్టమొదట ఒక మంచి అలవాటు ఉన్నది అని ఎప్పుడు చెప్తారంటే, వాడు తెల్లవారుజామున లేవగలడు. అదే పెద్ద అలవాటు, చాలా గొప్ప అలవాటు. నేను లేవలేను, అసలు అది పెద్ద దురలవాటు. లేవగలగడమే చాలా గొప్ప. ఎందుకు? అనుష్ఠానం అంటూ చెయ్యాలంటే నువ్వు తెల్లవారుజామున లేస్తే కదా. నేను లేవలేను అని నిర్ధారించి పడుకుంటే ఇంకా అసలు ఉపాసన అన్న మాట ఎక్కడికి నీకు? ఇంకెందుకు మనుష్య జన్మ? ఉపయోగం ఏమి ఉండదు. కాబట్టి తెల్లవారుజామున లేవగలిగినటువంటి స్థితిని మనుష్యుడు పొంది ఉండాలి అని శాస్త్రం నమ్ముతుంది. ఇప్పుడు తెల్లవారుజామున లేస్తే 4 గంటల నుంచి 5:30-6 గంటల వరకు అనుకోండి, ఈశ్వరారాధనకు అత్యంత అనుకూలమైనటువంటి సమయం. ఆ సమయం ప్రకృతి రీత్యా భగవంతుని యందు మనసు నిలబడడానికి చాలా ఆనుకూల్యతని పొందుతుంది. ఇక 6 దాటిపోయిందనుకోండి, సూర్యోదయం పరిపూర్ణంగా అయిపోయిందనుకోండి, ఇక ఆ తర్వాత మీ మనసు నిలబెట్టడంలో చాలా ప్రతిబంధకాలు వచ్చేస్తాయి. నేను చెప్పక్కర్లేదు, మీకే తెలుసు. 4 గంటలకి లేచి పూజ చేసి చూడండి, 6 గంటలకి లేచి పూజ చేసి చూడండి, ఎంత తేడా ఉంటుందో. కూరగాయలు అమ్ముకునేటటువంటి వాళ్ళ అరుపుల దగ్గర నుంచి ఇంటికొచ్చే పాలవాళ్ళు, మోగి ఫోన్లు, ఇంటికొచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, అరుపులు కేకలు, ఎక్కడ ధ్యానం నిలబడుతుంది? తెల్లవారుజామున అలా కాదు. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణము, మనసు చాలా ఉల్లాసంగా భగవంతుని దగ్గర నిలబడడానికి యోగ్యమైనటువంటి కాలము. అందుకే ప్రభాతము సుప్రభాతము. ఈశ్వరుణ్ణి లేపడం కాదు, మనం లేవడం సుప్రభాతం అసలు. కాబట్టి అటువంటి బ్రాహ్మీ ముహూర్తము ఒక రోజు కాలంలో ఉపాసనకి యోగ్యమైనది. 4 నుంచి 6 మీరు భగవంతుని మీద బాగా మనసు నిలబెట్టగలరు. అలాగే ఒక సంవత్సరంలో బ్రాహ్మీ ముహూర్తం ఇది అని అడిగారు. ఒక సంవత్సరంలో బ్రాహ్మీ ముహూర్తం శారదా నవరాత్రుల కాలం. ఒక సంవత్సరాన్నంతటినీ కలిపి మీరు ఒక రోజుగా పరిగణించారనుకోండి, ఒక రోజుగా పరిగణిస్తే తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు ఉన్న సమయం ఎటువంటిదో, ఒక సంవత్సరంలో ఆశ్వీజ శుద్ధ పాడ్యమిలగాయితూ విజయదశమి వరకు ఉండేటటువంటి కాలము అంత ఉత్కృష్టమైనటువంటి కాలం. ఆ కాలమునందు ఏమి జరుగుతుంది అని అడిగారు. శారద అనుగ్రహము కలుగుతుంది. మనిషిగా పుట్టినటువంటి వాడు కోరుకోవలసిన గొప్ప అనుగ్రహం అది. శారద అన్న మాట శారద, ద అంటే సంస్కృతంలో ఇవ్వడం. శారద అంటే మీకు సారమును ఇవ్వగలిగినది. ఏమి సారము అంటే యథార్థమైన సత్యము అవగతమయ్యేటట్టుగా చెయ్యడంలో మీ ఉపాసన సిద్ధించేటట్టు చేయగలిగినటువంటి కాలము. ఒక్కసారి తెల్లవారుజామున 4 గంటలకి లేవలేకపోయాడనుకోండి, ఇంకా తర్వాత జరిగేవన్నీ కూడా
కొంచెం అస్తవ్యస్తంగానే ఉంటాయి. సంధ్యావందనం చేసినా ప్రాయశ్చిత్తార్థపూర్వక సంధ్యావందనం గరిషి అనే నీళ్లు ముట్టుకోవాలి. ఎందుకంటే తెల్లవారుజామున చేయలేదు కాబట్టి ప్రాయశ్చిత్తంతో చేస్తున్నాను మన్నింపబడినను గాక. అదే 4 గంటలకు లేస్తే అలా ఏం ఉండదు. ఒక రోజు తెల్లవారుజామున లేవకపోతేనే బ్రాహ్మీ ముహూర్త కాలం పోతే, ఒక సంవత్సరంలో శారదా నవరాత్రులు చెయ్యకపోతే, వాడి ఆయుర్దాయంలో ఒక సంవత్సరంలో బ్రాహ్మీ ముహూర్తాన్ని పోగొట్టేసుకున్నాడు. ఇది ఎవరికి అన్వయం అవుతుంది అని అడిగారు. ఇది ఒక కోణంలో సమస్త ప్రాణికోటికి అన్వయం అవుతుంది, ఒక కోణంలో మనుష్య జాతికి మాత్రమే అన్వయం అవుతుంది. ఇది శారదా నవరాత్రుల యొక్క వైభవం. ఇది శ్రీమాతా వైభవం, ఆ తల్లిది. ఒక కోణంలో సమస్త ప్రాణులకు ఎలా అన్వయం అవుతుంది అంటే, యమధర్మరాజు గారు తన యొక్క 2 కోరలను బయటికి తీస్తూ ఉంటాడు. కోర పైకి తీశాడు అంటే అర్థం ఏమిటంటే, చాలా విశేషంగా మరణాలు సంభవిస్తాయి. ప్రాణికోటి, అది మనుష్యులు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, చాలా విశేష సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం, నెత్తుటితో రహదారులు తడిసిపోవడం జరుగుతూ ఉంటాయి. అంతగా యమదంస్ట్రలు బయటికి వచ్చేటటువంటి కాలం 2 దంస్ట్రలు కలిపి ఒక్కసారి పైకి రావు. ఒకసారి ఆశ్వీజ మాసంలో శారదా నవరాత్రుల కాలం 9 రోజుల్లో యమధర్మరాజు గారి దంస్ట్ర పైకి తీసుకొస్తాడు. మళ్ళీ వసంత నవరాత్రుల కాలం అంటే చైత్ర శుక్ల పాడ్యమి లగాయితూ నవమి వరకు, శ్రీరామనవమి వరకు, ఆ 9 రోజుల్లో మళ్ళీ యమధర్మరాజు గారి యొక్క దంస్ట్ర 2వది పైకి వస్తుంది. అందుకే వసంత శారదారాత్రౌ తావుభౌ జననాశకౌ, ఇవి 2 కూడా యమధర్మరాజు గారి యొక్క కోరలై ప్రాణులను పడగొడతాయి. ప్రాణులను పడగొట్టకుండా యమధర్మరాజు గారి యొక్క దంస్ట్ర నుండి రక్షించుకోగలిగిన వాడెవరు? ఎవడు పరదేవత యొక్క పాదములను పట్టి ఉన్నాడో, ఎవడు అమ్మవారి యొక్క పాదములను పట్టి ఉన్నాడో, ఎవడు శారదా నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధన చేసుకుంటున్నాడో వాడి జోలికి యమదంస్ట్ర రాదు. ఎందుచేత అంటే ఆవిడ అనుగ్రహం లేకుండా కదలిక ఉండదు. అసలు పరాశక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే నిరంతరమైన కదలిక. కదలినది అమ్మవారు కాదు, కదలినవాడు శివుడు కాదు. కదలకపోతే శివుడు, తనలో తాను ఆనందాన్ని అనుభవిస్తూ ఆత్మగా ఉండిపోయినవాడు శివుడు. అందుకే అలలు లేని సముద్రం శివుడు, ఎప్పుడూ తరంగములతో ఉండే సముద్రం అమ్మవారు. కరెంటు పోయింది అన్నాను అనుకోండి, ఎందుకో ఉపయోగపడదు. కరెంటు కదులుతోందనుకోండి, అందరికీ పనికొస్తుంది. శక్తి అంటే కదలాలి, శివుడు అంటే కదలకుండా ఉంటాడు, తనలో తాను ఆనందం అనుభవిస్తాడు. కాబట్టి ఇప్పుడు శక్తి కదులుతూ ఉంటుంది. అందుకే మీరు చూడండి, శంకర భగవత్పాదులు ఒక్క మాట మాట్లాడారంటే అంత గొప్పగా ఉంటుంది. శివానందలహరి అన్నారు శంకరాచార్యుల వారు. శక్త్యానందలహరి అని ఆయన ఎక్కడైనా వాడారా? వాడరు. శక్త్యానందలహరి ఉండదు. ఎందుకో తెలుసా అండి? మీరు కదిలిపోతున్నంత కాలమో మీరు పొందేది సుఖమేమో కానీ ఆనందము మాత్రం కాదు. ఆనందం ఎప్పుడు కలుగుతుందంటే, కదలకుండా కూర్చుని ఎవరు ధ్యానమునందుంటారో వాడు మాత్రమే ఆనందం అనుభవిస్తాడు. అందుకే శివానందలహరి, శివుడిది ఆనందం. అమ్మవారైనా ఆనందం అనుభవించాలంటే ఆవిడ కూడా శివస్వరూపమునందు లీనమైపోతుంది. ఆవిడ శివుడిలోకి లీనమైపోతే అప్పుడు ఆవిడ కూడా శివానందమును అనుభవిస్తూ ఉండిపోతుంది తప్ప ఆవిడ వైపు నుంచి శక్త్యానందం అన్న మాట లేదు. అందుకే శంకరులు సౌందర్యలహరి అంటారు. ఆవిడ అనుగ్రహం కదలిక యందు అనుగ్రహిస్తుంది. ఈ కదలికలలో అనుగ్రహించడమే చమత్కారంగా చెప్తారు మన వాళ్ళు. ప్రార్థనా శ్లోకంలో చెప్తూ ఉంటాం కదా, సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్తారానాయకతైకరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్న చషకం. ఆవిడ చేతిలో బంగారు పాత్రలో తేనె పట్టుకుంటుంది, అమృతం పట్టుకుంటుంది. దీని మీదకి సీతాకోక చిలుకలు ఎగురుతుంటాయి. ఎప్పుడు సీతాకోక చిలుకలకి షట్పదము అని పేరు. ఆవిడ ఒక చేతిలో విలాసంగా ఇలా వంచి పట్టుకున్నటువంటి తామర పువ్వుని పట్టుకుంటుంది. ఇప్పుడు ఈ సీతాకోక చిలుకలన్నీ ఎగురుతాయి తేనె మీద. అమృతం అనండి, తేనె అనండి,
ఈ సీతాకోక చిలుకలన్నీ ఎవరో తెలుసా? మనమే, మనందరమే ఎగురుతూ ఉంటాం. సీతాకోక చిలుకకు సంస్కృతంలో షట్పదము అని పేరు. షట్పదము అంటే 6 కాళ్ళున్నది. 5 జ్ఞానేంద్రియములతో, మనస్సుతో, ఈ 6ంటితో ఎప్పుడు తిరుగుతూ ఉంటాం. కాబట్టి మనమే ఆ సీతాకోక చిలుకలం, మనమే ఆ బృందాల. అమ్మవారి అనుగ్రహం ఎవరికి ఉంటుందో వాడు అమృతపానము చేసి శివానందమును పొంది కదలకుండా, కదలికలన్నీ కదలికలేని స్థితి వైపుకి వెళ్ళిపోతాయి. అంటే వాడు క్రమక్రమంగా ధ్యానంలో నిలబడిపోతాడు. ఇక అమ్మవారి అనుగ్రహం ఎవరి యందు ప్రసరించలేదో వాడి కదలికలన్నీ దేనికి పనికొస్తాయంటే భోగ సముపార్జన కొరకు పనికొస్తాయి. భోగాలు 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 భోగాలు. భోగం ఏమవుతుంది? ఇప్పటికి భోగంలా ఉంటుంది, కాసేపటికి బాధగా ఉంటుంది. ఏసీ వేసుకున్నప్పుడు బాగుంటుంది, 3 గంటల తర్వాత రొజాయి కప్పుకోబుద్ధి వేస్తుంది, పైన రోహిణీ కాస్తుంది. ఇంకొక గంట పోయాక అబ్బా ఏసీ కట్టేద్దామని తను నిద్రలేసి కట్టవలసి వస్తుందేమో అని టైమర్ పెట్టుకుంటాడు. అది ఆనందం అయితే టైమర్ పెట్టి కట్టేయడం ఎందుకు 4 గంటల తర్వాత? అంటే అది కొంతసేపు మాత్రమే సుఖం, తర్వాత దుఃఖం. ఆనందం అలా కాదు. ఆనందము ఏ కదలిక ఉండదు, తాను ఒక్కడు ఆత్మగా నిలబడిపోతాడు. అమ్మవారు కదిలి 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 చిట్ట చివరికి కదలిక లేని ఆనందం వైపుకి తీసుకెడుతుంది ఆవిడ. ఎవరికి ఆవిడ అనుగ్రహం లేదో వాడు ఎప్పుడు ఈ తేనె కోసమే తిరుగుతుంటాయి. భృంగాలు చూడండి, పువ్వు మీద వాళ్తూ ఉంటుంది, తాగుతూ ఉంటుంది, వెడుతూ ఉంటుంది, ఇంకో పువ్వు మీద వాళ్తూ ఉంటుంది, తాగుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. అందుకే ఆవిడ ఒకే తల్లి అలా కూర్చుని అనుగ్రహించే వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటుంది, పడగొట్టే వాళ్ళని పడగొడుతూ ఉంటుంది. అయితే పడగొట్టడం ఆవిడ లక్షణం కాదు, పడిపోతున్నది మనమే. ఆవిడ నేను ఇంద్రియాలనిచ్చింది ఎందుకురా, బుద్ధినిచ్చింది ఎందుకురా, మనసిచ్చింది ఎందుకురా, పరమేశ్వరుడి వైపు తిరగరా అంటుంది. మనం లౌకికానికి వాడుకుంటాం. లౌకికానికి వాడుకుని ఈశ్వరుడికి దూరమైన వాడు అత్యంత వేగంగా తిరుగుతూ ఉంటాడు, భోగాల్లో అవే పనిగా తిరుగుతూ ఉంటాడు. అది ఆ కదలిక ఆవిడ అనుగ్రహమే, లేకపోతే కదలలేడు. కదలికలు లేకుండా కూర్చోగలిగిన స్థితికి వెళ్ళగలిగినటువంటి అనుగ్రహము ఆవిడ నుంచే ప్రసరణ అవుతుంది. అందుకే అటువంటి తల్లి కనుక ఆమె పాదములను ఎవడు గట్టిగా పట్టుకుని ఉంటాడో శారదా నవరాత్రులలో, అందుకే ఊరూరా శారదా నవరాత్రులు చేస్తారు. ఏదో దేవాలయంలో కాదు, 4 వీధుల కూడలిలో ఓ పందిరి వేసి అందులోకి తీసుకొచ్చి ఓ దుర్గాదేవి మూర్తిని పెట్టి పూజ చేస్తారు. గణపతిని ఎలా నిలబెడతారో అలా నిలబెడతారు దుర్గమ్మని. ఎందుకు నిలబెడతారో తెలుసా అండి? అలా వాడనాను కనీసం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అలా దర్శనం చేస్తాడు. చేశాడు కాబట్టి ఇలా అంటాడు. అలా అన్నా ఊరుకోదు. అరే వాడు నా దగ్గర తల ఉంచాడు రా అని రక్షిస్తుంది. ఎవరు ఆమె పాదమును పట్టి ఉన్నారో అక్కడ యమదంస్త్ర పని చేయదు. అక్కడ జననష్టము జరగడం, ప్రాణి నష్టం జరగడం ఉండదు. యమదంస్త్ర నుండి రక్షించుకోవడానికి శారదా నవరాత్రులలో తప్పకుండా ఉపాసన చేసి తీరాలి. ఇక శారదా నవరాత్రులు అన్ని ప్రాణుల కొరకు చేయడానికి కారణం అది. ఒక్క మనుష్య జాతి చెయ్యవలసినటువంటి కారణం, దానికి వేరుగా కారణం ఉంది. ఎందుచేత అంటే ఈ సృష్టి 3 కారణముల చేత ఏర్పడుతూ ఉంటుంది. ఒకటి, కేవలము సుఖములు మాత్రమే అనుభవించవలసినటువంటి వాళ్ళు, వాడికి దుఃఖం అన్నది ఉండడానికి వీల్లేదు. అసలు వాడు ఎన్నడూ దేనికి బాధపడవలసిన అవసరం ఉండకూడదు. బాధ అన్నది ఎక్కడండి మొదలు? మాకన్నీ ఉన్నాయండి అంటే కాదు, ఆకలి వెయ్యకుండా ఉంటే బాధ లేకుండా ఉంటుంది. అనారోగ్యం చేత కాదు, సహజ లక్షణంగా. ఆకలి ఉందనుకోండి, ఇన్ని ఉన్నవాడైనా ఇంట్లో వేళకి దొరకలేదనుకోండి పదార్థం, ఆకలి వేసింది, ఏడవాలా వద్దా? అసలు ఆకలే లేకపోతే గొడవే లేదు, దాహమే లేకపోతే గొడవే లేదు. చూడడానికి అద్భుతమైన వస్తువులు ఉన్నప్పుడు కనురెప్ప వేయవలసిన అవసరమే లేకపోతే గొడవే లేదు. ఎప్పుడు అమృతపానం చేయగలిగితే గొడవే లేదు. భోగభాగ్యాల్లో అలా నిలబడగలిగితే గొడవే లేదు. కానీ ఎవరు ఇలా నిలబడడానికి అర్హులు? విశేషమైనటువంటి పుణ్యం చేసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని ఇంత గొప్ప సుఖంలోకి తీసుకెళ్లి నిలబెడతారు. వాళ్ళనే దేవతలు అని పిలుస్తారు. శ్రీ మహాలక్ష్మియట
సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు.